హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చాము అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్లేసెస్ అనేవి చూడాలనుకుంటాం కదా. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడైతే సర్ప్రైజ్ అన్నట్లు మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంటే అంటే స్ట్రైట్గా వెళ్ళకూడదు, కొంచెం ముందుకు వెళ్ళాక మనం రైట్ తీసుకోవాలి. అటు నుంచి వెళ్తే మనకి ఫస్ట్ ఉండవల్లి కేవ్స్ వస్తాయి. మేమైతే ఆల్రెడీ ఉండవల్లి కేవ్స్కి వెళ్ళొచ్చాం కాబట్టి సో అక్కడ ఇంకో వే ఉంటుంది, అంటే అది అమరావతికి వెళ్ళే రోడ్. అక్కడి నుంచి వెళ్తుంటే ఎంత మంచి వ్యూ ఉంటుందంటే, నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ ఎంత అంటే అంత బాగా నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి, కొబ్బరి చెట్లు మనకు తెలుసు కదా, ఆంధ్ర అంటేనే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయని. ఇక్కడైతే కొబ్బరి చెట్ల కంటే ఎక్కువ బనానా ట్రీస్ ఉన్నాయి. అవి మాత్రమే కాదు, మంచి మంచి ఫ్లవర్స్, రోజెస్, లిల్లీ ఫ్లవర్స్, ఇంకా బంతిపూలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము అక్కడ కొంచెం సేపు ఆగాం ఒక ప్లేస్ దగ్గర, వ్యూ చాలా బాగుందని. ఇంకా కాసేపు అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాం. చూడండి అక్కడ ఏమొచ్చిందో, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం చూస్తున్నారు కదా. ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను. ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు నేను ఫస్ట్ టైం చూడటం. చాలామంది ఉన్నారు, మనం వీడియోస్లో చూస్తుంటాము బట్ ఎవరు వెళ్ళరేమో అలా ఇలా అనుకుంటాము, కానీ చాలామంది ఉంటారండి. ఇంకా అక్కడి నుంచి హైవే ఉంటుంది, అలా వెళ్తే మనం ఇప్పుడు ఫేమస్ టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదే అండి ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళు చిన్న తిరుపతి అంటారు. మేము దగ్గరికి వెళ్ళి అలా జస్ట్ టైమింగ్స్ అవి కనుక్కొని వచ్చాము, ఎందుకంటే మేము నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాము. తర్వాత అక్కడ హైవే దగ్గర కాసేపు ఉండి ఫొటోస్ దిగి వచ్చాము. చూడండి, చోటు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే బయటకు వచ్చాము కదా, అంతే అస్సలు ఆగడు. మేము కూడా కొంచెం అలసిపోయాం తిరిగి అని చెప్పి అక్కడ కూర్చొని ఫొటోస్ దిగాం. బట్ అక్కడ ఎవ్వరూ లేరు. మేము భయపడ్డాం, ఎవరైనా వచ్చి పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు ట్రాఫిక్ పోలీస్, బట్ చాలా దూరంగా ఉన్నారు. రోడ్ పైన ఫొటోస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, బాగుంటాయి కొన్నిసార్లు. మెమొరీస్ అన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలంతే. ఇంకా నైట్ అవుతుంది, 6 అయింది, ఇంకా నైట్ చీకటి పడుతుంది కదా అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.